మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ట్రిపుల్-ఆర్ నిర్మాణంలో ఎక్కువగా ప్రభావితమయ్యేది మునుగోడే అని, ట్రిపుల్-ఆర్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలను ప్రభుత్వం కనీసం సంప్రదించలేదన్నారు. ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలోనూ ఆయన సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం అని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా కమిషన్లు, నివేదికలు తప్ప చేసిందేమీ లేదన్నారు. ఏడన పోవాలని చెప్పి అధికారులు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి రండి ఎవరు పిలిచిందా? ఏడన పోవాలని అడిగిందా? అడగలేదు. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలి, అడగలేదు. గవర్నమెంటే వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, ముఖ్యమంత్రి పై అధికారులు ఎట్లా డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేశారో నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మీరందరూ ఎట్లా పేపర్లు చూసిర్రో మీరు అట్లే పేపర్లు చూసినారు. పోనీ ట్రిపుల్-ఆర్ పోయే నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ పిలిచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సమావేశం పెట్టినా లేదు, ఆ సమాచారం కూడా లేదు. ట్రిపుల్-ఆర్ తిట్లేనంత వరకు మన చౌటుప్పల్ నుంచి మొదలు పెట్టుకుంటే నారాయణపురం, మర్రిపురం 3 మండలాలు మొత్తమే మన దగ్గర. మొత్తం తెలంగాణలో ఎక్కువ ముందు ట్రిపుల్-ఆర్లో పోయే కాన్స్టిట్యూన్సీ ఏదంటే అది మునుగోడు కాన్స్టిట్యూన్సీ. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో సగం నియోజకవర్గం ట్రిపుల్-ఆర్ లోపలికి వస్తుంది. కన్నడ పిలిచి మాట్లాడినరా, నాతో సంప్రదించిండ్రా, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవద్దు, ఏ విధంగా పోతే బాగుంటుంది నాతో చర్చించిండ్రా? లేదు. అది మారాలంటే ప్రభుత్వమే మారాలే కావచ్చు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, గత కొద్ది రోజులుగా కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఎస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త కాలంగా చేస్తున్న కామెంట్స్ అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ కూడా ఆయన కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేసిన పరిస్థితి. నిన్న తాజాగా మునుగోడులో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ కూడా రైతులకు సంబంధించి, ముఖ్యంగా ట్రిపుల్-ఆర్ సంబంధించిన దానికి సంబంధించి భూ పరిహారం, ఎవరైతే భూములు కోల్పోతున్నారో, రోడ్డు విషయంలో భూములు కోల్పోతున్నారో వారికి సంబంధించిన పరిహారం విషయంలో కూడా కామెంట్ చేస్తూ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి బహిరంగ మార్కెట్లో 70 లక్షలు ఉంది కాబట్టి రైతులకు ఎకరాకు 70 లక్షలు ఇచ్చేదాకా తాను పోరాటం చేస్తాను. ఇదే అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా 2వ సారి హామీ ఇచ్చారు. ఈ 2 సార్లు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా తాను వేచి చూస్తాను, వారు ఎప్పుడు ఇచ్చినా కానీ అప్పటిదాకా సంయమనంతో వేచి చూస్తాను, కానీ మునుగోడు ప్రజలకు నష్టం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు అంటూనే మరోసారి కామెంట్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం పైన ఈ విషయానికి సంబంధించి నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటే ప్రభుత్వం పైన పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను మరోసారి అంటూ కూడా గతంలో జరిగిన అంశానికి సంబంధించి కూడా ప్రస్తావిస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈ కామెంట్స్ అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ సంబంధించి ప్రతిపక్షాల విషయంలో చేసే కామెంట్స్ సరైనది కాదంటున్న మరోవైపు ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో చేసింది ఏం లేదు, పెద్దగా కమిషన్లు వేస్తూ వాటితో కాలం గడుపుతుంది తప్ప పెద్దగా జరిగింది ఏం లేదంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇట్లా మొత్తం మీద ప్రభుత్వం విషయానికి సంబంధించి తన అసంతృప్తిని ఛాన్స్ దొరికినప్పుడల్లా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నిన్న మునుగోడు అంశానికి సంబంధించి చేసిన కామెంట్స్ విషయంలో కూడా పార్టీ దీనికి సంబంధించి కూడా తీవ్రంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది గతంలో చేసిన కామెంట్స్ విషయంలో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా గతంలో దీనికి సంబంధించి కూడా పిలిచి మాట్లాడతాం అంతతో మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ తోటి మాట్లాడిన తర్వాత ఫర్దర్ స్టెప్ సంబంధించిన
యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా పరిశీలన చేస్తాం, ఎవరు కూడా క్రమశిక్షణ కట్టు దాటినట్లయితే వారిపైన చర్యలు తప్పవు అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న చేసిన కామెంట్స్ మరోసారి ప్రభుత్వం పైన కూడా తాను చేసిన కామెంట్స్ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి పార్టీ మళ్ళీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈరోజు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంది కాబట్టి ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీకి సంబంధించిన బలోపేతం పైన కూడా చర్చలు జరగబోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ మరోసారి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో 2 సార్లు కూడా మంత్రి పదవికి సంబంధించిన హామీ ఇచ్చి కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆయన బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు. నిన్న చేసిన కామెంట్స్ కూడా కాస్త తీవ్రంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా త్రిబుల్-ఆర్ అంశానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున భూమిని కోల్పోతున్నా తనను ఎవరూ పిలిచి మాట్లాడతలేదంటూ కూడా ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి దీంతో పాటు మంత్రి పదవికి సంబంధించిన అంశం విషయంలో కూడా తనను ఎవరూ పిలిచి మాట్లాడట్లేదు అనేది ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కూడా కొంత సన్నిహితుల వద్ద కూడా ఇదే అంశాన్ని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పార్టీ నేతలకు పెద్దలకు హైకమాండ్ నేతలకు కూడా చేరవేటినట్టు కూడా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడాలి, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి అష్యూరెన్స్ ఇచ్చింది హైకమాండ్ కాబట్టి మంత్రి పదవి విషయానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఏ సమీకరణాల వల్ల ఆయనకు ఆలస్యంగా అవుతుందనే అంశానికి సంబంధించి కూడా హైకమాండ్ చెప్పాల్సిన బాధ్యత ఉందంటూ కూడా నేతలు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయానికి సంబంధించి కూడా హైకమాండ్ కూడా చేరవేర్చాం, హైకమాండ్ ఆయన త్వరలో పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హరీష్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.